డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా పథకంను సీసీ రహదారులను మండిపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుతో కలిసి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ముందుగా టీడీపీ యువ నాయకుడు వి కుమార్ బాబుచే పునఃప్రారంభించబడిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. పేదలకు కూడు గుడ్డ కల్పనే ధ్యేయంగా స్వర్గీయ ఎన్టీఆర్ పాలన చేశారని మంత్రి సుభాష్ కొనియాడారు. నేడు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి సీఎం చంద్రబాబు నాయుడు పాలన కొనసాగిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి సుభాష్ ప్రశంసించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులున్నను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని సుభాష్ పేర్కొన్నారు. వల్లూరు శ్రీ సత్యనారాయణ PACS 3 మెయిన్ కమిటీ చైర్మన్ గా గుత్తుల శ్రీనివాస్ మంత్రి ఎమ్మెల్యే సమక్షంలో పదవి బాధ్యతలు స్వీకారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్ద చెరువు గట్టుపై గల అక్రమణాల తొలగింపులో నిర్వాసితులైన 9 ఇండ్ల పట్టాలు అందజేశారు. ఏపీ స్టేట్ ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుల లీలాకృష్ణ, సర్పంచ్ దాసి మీనా కుమారి, ఈశ్వర్రావు, వల్లూరి వీరబాబు, మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రు వరప్రకాష్, ఎన్ వీరెడ్డి, మండపేట వైస్ చైర్మన్ పిల్లి గణేష్, వరద ప్రసాద్, అధిక సంఖ్యలో గ్రామస్తులు, కూటమి శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు తెలివైన సినిమా తీసుకుంది విద్య ఎత్తమంటున్నారు అక్కడికక్కడ అని ఎత్తాలన్నమ్మా. ఇవన్నీ కూడా నోచుకున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఎన్డీఏ కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 అనేది హామీ ఇచ్చారో ఎన్నికల్లో భాగంగా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వటం, ఒక్కొక్కటిగా ఏదైతే అన్నా క్యాంటీన్లు కానీ, ఉచిత బస్సు స్త్రీలకు ఉచిత బస్సు కానీ, స్త్రీ శక్తి కానీ, అదేవిధంగా 3000 నుంచి 4000 పెన్షన్ కానీ, డిఎస్సి 16,437 పోస్టులు భర్తీ చేయడంలో కానీ ఒక్కొక్కటిగా అన్ని తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడంలో కానీ, అన్నీ కూడా దీపం పథకం ద్వారా ఈ యొక్క 3 సిలిండర్ల సంవత్సరానికి ఇవ్వడంలో కానీ అన్నీ కూడా ఒక్కొక్కటిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయినప్పటికీ వాటిలన్నింటినీ అధిగమించి ఈ రోజున ప్రజలకు మాట ఇచ్చిన సూపర్ 6 సూపర్ హిట్ చేశారు. మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మన సుపరిపాలనలో తొలడుగులో భాగంగా మేమందరం సగౌరవంగా
తలెత్తుకుని ప్రజల మధ్యకు వెళ్ళామని తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే వైసీపీ పార్టీ ఉందో వాళ్ళు వైఖరి ఇంకా మార్చుకోకుండా విష ప్రచారాలతో ప్రజల్ని మాయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. 150 సీట్లు ఇచ్చిన వాళ్లే మీ పాలన చూసి మరి 11 సీట్లు పరిమితం చేశారంటే మరి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అనేది కూడా మీకు ఇంకా బుద్ధి రాకపోవటం విచారకరం. అయితే ప్రజల మన ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా ప్రజల మధ్యకి వెళ్ళి మన ప్రభుత్వం మంచి చేస్తుంది అని చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదేమన్నప్పటికీ ఈ మంచి ప్రభుత్వం అనిపించుకుని ఈ సంవత్సర కాలంలో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుని మరి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ 24/7 ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కష్టపడతా ఉన్నారని తెలియజేసుకుంటాను. నమస్కారం.